ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకెచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? మరో పర్యాయం ఇలాగున ప్రభును స్తుతించడానికి ప్రభు ఎంతగానో కృప చూపి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండం 17వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేశాను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది, వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. మేలులతో నింపుమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో దేవాది దేవుడు అబ్రాము, శారాయిల యొక్క పేర్లు మార్చబడిన తరువాత సున్నతి విధానాన్ని తెలియజేసినట్టు పిమ్మట దేవుడు ప్రియులారా మరి 22వ వచనం ప్రకారంగా అబ్రాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెననుంది. అంటే దేవుడు అబ్రాము యొద్ద నుండి పరమునకు వెళ్ళగానే అబ్రాము దేవుడు తనకు ఆజ్ఞాపించిన పనిని కొనసాగించినట్లుగా 23వ వచనాన్ని చదువుచున్నాం. మరి ఇక్కడైతే దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే, అంటే ఆ రోజే ఆ పని చేశాడట. చూడండి, మరి చాలాసార్లు చదువుకున్నప్పుడు పెద్దలు చెప్పినప్పుడు ఒక విషయాన్ని విన్నాను. ఏంటంటే మన జాతిపిత గాంధీ గారట ఇలా చెప్పారట. ఏమని? రేపు చేయవలసిన పని ఈరోజు చెయ్యి, ఈరోజు చేయవలసిన పని ఇప్పుడే చెయ్యి అన్నారట. ఆత్మీయులారా, ఇక్కడ అబ్రహాముతో దేవుడు చెప్పినది ఒక సాధారణమైన పని కాదు, ఓ ఎక్స్ట్రా ఆర్డినరీ వర్క్ అన్నమాట. నిజానికి మరి అంతకు ముందు తరాలలో ఉన్నవారు ఎవరు కూడా పని చేయలేదు. తన దగ్గర నుండే సున్నతి కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది. తనతోనే ఆ పని ఆరంభించబడింది. ఇప్పుడు అబ్రహాము దాని నమూనా అని కానీ మరొక మచ్చునకు ఏదైనా విషయం అని అడగలేదు. అబ్రహాముతో దేవుడు ఏదైతే చెప్పారో
ఆ పనిని చేయుటకు ఆ రోజునే పూనుకున్నట్లుగా చూస్తున్నాం. మరి ఇంకో మాట కూడా చెప్తాను. మరి దేవుని వేదవాక్యంలో నుండి ఇదే ఆదికాండం 22వ అధ్యాయం 1-3లో కూడా 22 అధ్యాయంలో కూడా దేవాది దేవుడు మరి దేవుడు తనతో చెప్పిన మాట ప్రకారంగా అబ్రహాము తన ముసలితనమందు వృద్ధాప్యమందు తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని బలి అర్పణ అర్పించడానికి బయలుదేరాడు. దేవుడు ఏ దినానైతే చెప్పాడో ఆ దినాన్నే బయలుదేరాడు. అంటే 2 సందర్భాలలో అబ్రహామును గురించి మనం ఒక విషయాన్ని చూడవచ్చు. ఏంటంటే దేవుడు తనకు ఆజ్ఞాపించినది ఆలస్యం చెయ్యక కొనసాగించేవాడు. ఆలస్యం అనేది ఉండదు. దేవుడు తనకేదైతే బయలుపరిచాడో ఆ పని జరిగించడానికి జాగు చేయడు. ప్రియులారా, దేవుని పిల్లలుగా ఇది మన జీవితాల్లో ఎంతైనా అలవరుచుకొనవలసిన విషయం. దేవుడు మనకేదైతే తెలియజేశారో, దేవుడు మనకేదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞాపించిన దానిని ఆలస్యం చెయ్యక మనం కొనసాగించినప్పుడు ఆ శ్రేష్టమైన ఫలాన్ని మనం పొందుకుంటాం. దేవుని వాక్యంలో అపోస్తులుల కార్యగ్రంథమందు ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకుందాం. 24వ అధ్యాయం 20వ వచనంలో నేను పర్యాయ భాషలో చదువుచున్నాను. 24:25 అతడు న్యాయం, ఆశానిగ్రహం, భవిష్యత్తులో జరిగే దేవుని తీర్పు గురించి మాట్లాడుతూ ఉంటే ఫెలిక్స్ భయంకంపితుడై, ఎప్పటికి వెళ్ళు, నాకు వీలైనప్పుడు నిన్ను పిలువనంపిస్తానని పౌలు గారితో చెప్తాడు. ఫెలిక్స్ అనబడిన వ్యక్తికి భక్త పౌలు సువార్త చేశాడు. అతడు విన్న తర్వాత ఇక చాలు వెళ్ళు, నాకు మనసు కుదుటపాటు అయ్యాక నేను మరలా కబురు పెడతాను, అప్పుడు వచ్చి బోధించన్నాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని వాక్యాన్ని విన్న తర్వాత తన మనస్సును సరిచేసుకోవడానికి అతడు ఇంకా కొంత టైం నాకు కావాలంటున్నాడు. ప్రియులారా, చేనుకి తెగుళ్ళు వస్తాయి. పంట పొలానికి ఆ పంట పొలం తెగుళ్ళు ఎలా ఉంటాయంటే, ఈరోజు 4 చోట్ల కనపడింది అనుకో తెగులు, 2 రోజులు ఆగి వెళితే 16 చోట్ల కనిపిస్తుంది. ఇంకో 2 రోజులు ఆగి వెళితే 32 అవ్వచ్చు, 64 అవ్వచ్చు. ఒక్క వారం 10 రోజులు తెగులు వచ్చిన తర్వాత కూడా యజమాడు అలాగే రైతు కూర్చుంటే మొత్తం శుభ్రంగా ఉడికిపోద్ది, అసలేముండదు. ఆ 10 రోజులు ఆగిన తర్వాత మనం మందు తెచ్చి దానికి కొట్టినా ఫలితం లేదు. ఎందుకంటే జాగు చేయుట వలన నష్టపరిహారం తిరిగి రాదు. ప్రియులారా, ఇక్కడ కూడా అబ్రహాముతో దేవుడు మాట్లాడగానే ఆ మాటకు లోబడి ఉన్నాడు. మోషేతో దేవుడు మాట్లాడగానే మోషే వెనువెంటనే లోబడలేదు. ప్రియులారా, యోసేపు చెరసాలలో ఉండి బయటికి వెళ్ళడానికి వెళుతున్నటువంటి పానదాయకుల అధిపతికి, అయ్యా నీకు క్షేమము కలిగిన దినాన్ని నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోసేపుని వెంటనే జ్ఞాపకం చేసుకోలేదు. 2 ఏళ్ల తర్వాత ఫరోకు కలొస్తే జ్ఞాపకం చేసుకున్నాడు. 2 ఏళ్ళు అన్యాయంగా యోసేపు శిక్షణ అనుభవించాడు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, దేవుడు ఏదైనా మనకు ఆజ్ఞాపించినప్పుడు దాన్ని ఆలస్యం చేయకూడదు. వెనువెంటనే మన కార్యాన్ని చేయాలి. వెనువెంటనే మనం కార్యాన్ని చేస్తే ఆ ఉన్నతమైన ఫలాన్ని మనం పొందుకుంటాం. సమరయ స్త్రీకి సువార్త అందించగానే కొండ విడిచిపెట్టడానికి ఇన్స్టాల్మెంట్కి ఏమన్నా పెట్టుకుందా? వారానికి ఒకసారి, నెలకోసారి అన్ని ఇన్స్టాల్మెంట్లో పాపని విడిచిపెట్టిందా? లేదుగా. వెనువెంటనే. ప్రియులారా, నపుంసకుడైనటువంటి కందాకే క్రింద ధనాగారం అంతట్లో అధికారిగా పనిచేస్తున్నటువంటి నపుంసకుడు, ఇదిగో నీళ్లు ఇవ్వడానికి మీరున్నారు, నాకు ఆటంకం ఏంటని వెంటనే తీసుకున్నాడు. దేవుని ఆజ్ఞకి వెంటనే లోబడ్డాడు. మరి దేవుని పిల్లలుగా
మన ఆత్మీయ జీవితంలో మనం కూడా దేవుడు మనకు అందించిన వాక్యం, అనుగ్రహించిన వాక్య ప్రత్యక్షత, ఆదివారం మందిరంలో విన్న వాక్యానికి మనం అలాగనే వెనువెంటనే లోబడాలి. అబ్రహాము వెనువెంటనే లోబడి ఆ దినమందే తన ఇంట పుట్టిన వారికి, వెండితో కొనబడిన వారికి, తనకు కూడా 99 సంవత్సరాల ప్రాయం కలిగిన వాడు సున్నతి చేయించుకున్నాడండి. తన ఇంట పుట్టినటువంటి వాడు ఇష్మాయేలుకి 13 ఏండ్లు, అతనికి చేయించాడు. అద్భుతం ఏంటో చూసారా? దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అనుసరించుటకు వయసుతో సంబంధం లేకుండా 99 సంవత్సరాల ప్రాయంలో కూడా అతడు సున్నతి చేయించుకున్నాడంటే, ప్రియులారా, వృద్ధాప్యం కదా, బాధను తట్టుకోగలిగాడా? కానీ ఆ బాధ కంటే తనలో ఉన్న ఒక సంతోషం తెలుసా? నేను ఈ వయసులో కూడా దేవుని ఆజ్ఞను పాటించగలుగుతున్నాను. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, దేవుని ఆజ్ఞను పాటించాలి, పాటించి దాన్ని అవలంబించుకోవాలని మనం మనసారా దేవుని దగ్గర స్థిరమైన మనసుతో నిలవబడితే మన వయసుకి, మన దేహంలో పనిచేసే బలహీనతలకి సంబంధం ఉండదండి. ఎక్కడైనా మోకరించగలుగుతాం, ఎప్పుడైనా మోకరించగలుగుతాం, ఉపవాసం ఉండగలుగుతాం. దేవుని ఆజ్ఞను వెనువెంటనే శిరసా వహించాడు అబ్రహాం. మరి యోహాను సువర్తమానం 2వ అధ్యాయంలో కానా ఊరిలో వివాహం జరుగుతుంది. మరియా తల్లి చెప్తారు, ఆయన మీతో చెప్పింది చేయడానగానే వాళ్ళు ఆ ప్రకారం చేశారు. కనుకనే రాతి బాణలో నీరు ద్రాక్ష రసమైంది. చెప్పిన వెంటనే చేశారండి. ఒక గంటకు వస్తాము అనలేదు వాళ్ళు. ఇప్పుడు దాకా చేసి అలసిపోయాం, మరలా చేస్తామని చెప్పలేదు వాళ్ళు. వెనువెంటనే చేశారు. పేతురు వెనువెంటనే ధోనిలో నుండి వలను వేశాడు. అందుకే అద్భుతం చూడగలిగాడు. మరి ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, నువ్వు వాక్యాన్ని వింటున్నావు కానీ లోబడలేకపోతున్నావు. వాక్యాన్ని విని సంతోషపడుతున్నావు కానీ దాన్ని అనుసరించలేకపోతున్నావు. కనుకనే నీ జీవితంలో ఆశీర్వాదం, నెమ్మది, సమాధానం లేట్ అవుతుంది. దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క మహాకృపలో నిలిచిన మన ఆధ్యాత్మిక జీవితాన వాక్యాన్ని విని దానికి వెంటనే లోబడితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అబ్రహాం అలాగును లోబడ్డాడు. ఆ కృపతో దేవుడు దీవించును గాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరితో ఎల్ల ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందండి. ఆశ్చర్యకరమైన వెలుగులో ప్రతి ఒక్కరితో అవసరాలు తీర్చండి అయ్యా. వాక్యాన్ని విని వెంటనే దానికి లోబడే స్వభావం మాకు దయచేయండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.